హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వాతావరణం చాలా చల్లగా ఉండేటప్పుడు వెచ్చవెచ్చగా టీ తాగాలనిపిస్తుంది కదా! అయితే బయట టీ స్టాల్స్‌లో దొరికేటట్టుగా అదే టేస్ట్‌తో వచ్చే టీ ఇంట్లోనే హెల్తీ పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాము. ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేద్దామా? స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో 250 ఎంఎల్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచి బాయిల్ చేసుకోవాలండి. వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇందులో 4, 5 ఇలాచీని ఇలా దంచి వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో 2 టీ స్పూన్స్ వరకు షుగర్‌ని యాడ్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేసిన తర్వాత మనము ఒక నిమిషం పాటు పంచదార అంతా కరిగినంత వరకు వాటర్‌ని బాయిల్ చేసుకోవాలండి. పంచదార మొత్తంగా కరిగిన తర్వాత ఇందులో టీ పొడి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పౌడర్ టీ పొడి వాడుతున్నానండి. ఒక 2 టీ స్పూన్స్ వరకు టీ పొడి యాడ్ చేస్తున్నాను. టీ పొడి పౌడర్‌గా ఉండడం వల్ల మనకి డికాషన్ చాలా కాన్సంట్రేటెడ్‌గా వస్తుంది. టీ తాగేటప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందండి. ఎవరైతే స్ట్రాంగ్‌గా టీ ఇష్టపడతారో పౌడర్ టీ పొడి ప్రిఫర్ చేయండి. మనము డికాషన్ ఒక 2 నిమిషాల వరకు మరిగించుకోవాలండి. ఇలా డికాషన్ 2 మినిట్స్ మరిగిన తర్వాత మనం ఏ గ్లాస్‌తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్‌తో పాలని యాడ్ చేసుకోవాలి. మీరు పాలెప్పుడైనా కూడా మరిగించి పెట్టుకొని గోరువెచ్చగా లేకపోతే రూమ్ టెంపరేచర్‌కొచ్చిన తర్వాత మాత్రమే పాలను యాడ్ చేసుకోవాలి. అంతేగాని అప్పటికప్పుడు ఫ్రిడ్జ్‌లోంచి తీసిన చల్లటి పాలని ఎప్పుడు యూజ్ చేయొద్దండి టీ పెట్టేటప్పుడు. టీ మరిగిచ్చేటప్పుడు చూపిస్తున్నట్టుగా గరిటెతో ఇలా కలపడం వల్ల టీలో ఏరేషన్ ఫార్మ్ అయ్యి చాలా చిక్కగా టేస్ట్ చాలా బావుంటుందండి. మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలండి. చివరగా పొంగొస్తున్న టైంలో ఒక హాఫ్ టీ స్పూన్ రోజ్ పెటల్ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. చివర్లో యాడ్ చేయడం వల్ల టీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. చాలా రిచ్ టేస్ట్ వస్తుంది టీకి. చివర్లో రోజ్ పెటల్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగా బ్యాలెన్స్ అయ్యి టీ చాలా టేస్టీగా ఉంటుందండి. మరొక నిమిషం పాటు ఇలానే గరిటెతో కలుపుకుంటూ మరిగించుకోవాలి. టీ ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ ఉంటుందండి. ఇక్కడ ఒక గ్లాస్ వాటర్‌కి ఒక గ్లాస్ పాలు తీసుకున్నాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ రోజ్ పెటల్ పౌడర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. టేస్ట్ బాగా బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడూ కూడా పంచదార కొలత, టీ పొడి కొలత 2 సమానంగా ఉంటే టేస్ట్ బావుంటుంది. ఇక్కడ టీ బాగా మరుగుతుంది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుందాము. చాలా టేస్టీగా టీ స్టాల్ పద్ధతిలో టీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా సేమ్ టు సేమ్ టీ స్టాల్‌లో తాగేటట్టుగానే ఉంటుంది. ఇదే పద్ధతిలో మీరు కూడా ఈ టీ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.